అయితే పూజలలో చాలా మంది తప్పు ఏం చేస్తున్నారు అనేసంటే, స్వామివారిని అక్కడ ఉన్నవాడు మహానుభావుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారు మన ఈ పూజా గదిలో ఎప్పుడైతే ఉన్నారో, ఆ యొక్క పూజా గదిలో స్వామివారు సాక్షాత్తు ఉన్నారైన భావన లేకుండా, అక్కడ స్థలశుద్ధి గాని, స్వామివారు ఉండే ప్రదేశాన్ని గాని శుభ్రత లేకుండా, ఇంట్లో ఎక్కడ ఒక్కడ వస్తువులు పడేసి, అలాగే స్వామివారి దగ్గర శుచిగా మనస్సు అనేది శుభ్రత లేకుండా, మనస్సు అనేది కకావికలవుతో కూడా చేసుకుని చేసిన పూజ అనేది భగవంతుడి వరకు కూడా చేరదు. అలాగే ఎప్పుడైనా భగవంతుడు ఒకటే చెప్పాడు, శాస్త్రంలో చెప్పింది ఏంటంటే భక్తి శ్రద్ధ అంటే నేను ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో, అలాగే నేను నిన్ను చూస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా నన్ను కొనియాడి అక్కడ పూజ చేస్తావో, అలాంటి సమయంలో పలుకుతానని చెప్పాడు. కానీ కలియుగ ప్రభావం చేత మనకి ఏమైందంటే, ఈ కాలంలో భక్తి శ్రద్ధ అనేది చాలా తక్కువయ్యే, ఆ భక్తి అనేది లేదు. అలాగే ఎవరి గురించి ఏంటి అనేది మాట్లాడుకునే విషయం మీద ఉన్న తాపత్రయం భగవంతుడి దగ్గర మనం చేరేము, భగవంతుడి యొక్క ఉన్నాము, భగవంతుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి 10 మంది యొక్క బాగు కోసం మనం పూజ చేయాలి, 10 మంది శ్రేయస్సు కోరి మనం పూజ చెయ్యాలి అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు భగవంతుడు పలుకుతాడు. కాబట్టి ఎప్పుడూ కూడా పరుల కోసమే భగవంతుడు ఉంటాడు. అంటే మన కోసము, పరుల కోసము, అందరి కోసము కూడా రక్షించేవాడు భగవంతుడు. కాబట్టి అలాంటి స్వామి దగ్గర ఉన్నప్పుడు మనం ఏది చేసినా కూడా స్వామివారితో తప్పు చేసావా, తప్పు చేశానని ఒప్పుకోలి, ఒప్పు చేసావా, ఒప్పు చేశానని ఒప్పుకోలి. ఇలాగా నిశ్చల భక్తితో చేసిన రోజు మనకి పూజలు అనేవి, తప్పులు అనేవి ఎల్లప్పుడూ కూడా కనపడవు. కాబట్టి అందరూ కూడా భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా పూజ చేయండి, 10 మంది యొక్క శ్రేయస్సును కోరుతూ ఉండండి. అదే పుణ్యప్రదం. గురుగారు, ప్రత్యేకించి లక్ష్మీదేవిని ఆరాధించి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఏ విధంగా పూజ చేయాలి? ఏ విధంగా అర్చన చేయాలి? లక్ష్మీదేవి అనేది ఇంట్లో ఉండాలి అంటే ముందు మన ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటిలో చెడు కార్యాలు జరగకూడదు. ఇంటిలో ఏ సంభాషణ, ఒకరిని నిందించడం గాని, ఒకరి గురించి కుళ్ళు కుతంత్రాలు చేయడం గాని, ఇంటిలో గాని, ఇంటి ఆవరణలో గాని అలాంటివేవి కూడా జరగకూడదు. పరుల యొక్క సొమ్ము అనేది మన ఇంట్లో ఒకడికి అన్యాయం చేసి సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో, ఆ సంపాదన మన ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మహాలక్ష్మి అనేది అక్కడ ఉండదు. ముఖ్యంగా ఒకరికి హాని చేసి సంపాదించిన సంపాదన ఏది కూడా మనకు శాశ్వతంగా లక్ష్మీ స్వరూపమైన అమ్మవారు అలా చేసినప్పుడు అమ్మవారు అనేది ఉండదు. కాబట్టి మనం ఎప్పుడూ లక్ష్మీదేవి అనేసంటే కేవలం ధనం అనేదే కాదు. ధనం లక్ష్మీ అనేసంటే ప్రతి ఒక్కటి కూడా ఐశ్వర్యం, ఆరోగ్యం, విద్య, అలాగే కుశలత అన్నిటినీ కలిపి మహాలక్ష్మి అంటారు. అన్ని ఇచ్చేది ఆ అమ్మవారే. కాబట్టి అలాంటి మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే మనం ముందు ముఖ్యంగా కూడా మనస్సు ప్రశాంతంగా చేసుకొని అమ్మవారి యొక్క ఆరాధన చేసి, మన ఆరాధన వల్ల, మన ప్రవర్తన వల్ల అవతల వారికి నష్టం కలగకుండా ఉన్నంత కాలము కూడా మన ఇంట్లో మహాలక్ష్మి ప్రాప్తి జరుగుతూనే ఉంటుంది.